శ్రీవేంకటార్యతనయం తత్పాదకమలాశ్రయం వాదూలాన్నవపూర్ణేందుం రామానుజగురుం భజే. శ్రీమతే రామానుజాయ నమః. అందరికీ నమస్కారం. ఎంబార్ ఎంబార్ ఎవరు? భగవత్ రామానుజాచార్యకి ఏమిటి సంబంధం? వారు ఎంబారిని వైభవం ఏమిటి? చిన్న వీడియో. ఎంబార్ ఎవరంటే సహోదరుడు. ఎవరికి సహోదరుడు? రామానుజాచార్యుకి సహోదరుడు. పూర్వాశ్రమంలో సహోదరుడు, పిన్ని కొడుకు. వాడు మధురై మంగళం, మడలి మంగళం, మధురై మంగళం అంటారు. శ్రీపెరుంబుదూర్ భగవత్ రామానుజాచార్యుడు అవతార స్థలం శ్రీపెరుంబుదూర్ అందరికీ బాగా తెలుసు. ఆ శ్రీపెరుంబుదూర్ దగ్గరనే మధురై మంగళం ఉంది. మధురై మంగళం నుంచి ఇంకా కొంచెం దూరం వెళ్తే పూరం అని ఒక గ్రామం వస్తుంది. ఏమిటి విశేషాలు చూస్తే, కూరత్తాళ్వాన్ ఎవరంటే రామానుజాచార్యుకి అనుకన శిష్యుడు. ఓ శిష్యుడు ఎక్కడ అవతారం చేశారంటే కూరత్తాళ్వాన్ పూరంని గ్రామంలో అవతారం చేశారు. ఇక్కడ పిన్ని కొడుకు గోవింద పెరుమాళ్ అంటారు. వాడు ఎంబార్ అని రామానుజాచార్య నామకరణం ఇచ్చారు. ఎంబార్ పుట్టిన అక్కడ గ్రామము మధురై మంగళం. కూరత్తాళ్వాన్ పుట్టిన గ్రామం పూరం. ఈ రెండుకు ఏమి విశేషాలు అంటే, అక్కడ వాళ్ళు అవతార స్థలం వెళ్తే మన కన్ను బాగుపడుతుంది. ఎందుకు బాగుపడుతుంది అంటారు. ఎందుకోని మనం తెలుసుకోవాలి. భగవత్ రామానుజాచార్యుడు మన శ్రీ వైష్ణవకి దర్శనం. మన్వాల మామిని చెప్తారు ఉపదేశ రత్నమాలయం. ఎంబెరుమానార్ దర్శనం என்று ఎవరు పేరు పెట్టారు? నంబెరుమాల్. శ్రీరంగంలో పెరుమాళ్ ఇదికి పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారనమాట? ఎంబెరుమానార్ దర్శనం. ఎంబెరుమానార్కు చూస్తే ముందు కూడా చాలా ఆచార్య వర్గం ఉంటుంది, తర్వాత ఆచార్య వర్గం ఉంటుంది. ఎందుకంటే ఎంబెరుమానార్ పేరు పెట్టాలి అంటే, ఎంబెరుమానార్ పేరు పెడితేనే బాగుంటుంది. పెరుమాళ్ అనుకుంటూ పెరుమాళే పెట్టారు. సరే, అది తర్వాత చూస్తాం. ఇక్కడ కన్ను బాగుపడుతుందంట. ఎందుకు అంటే, ఎంబెరుమానార్ రామానుజాచార్యకు ఇద్దరు కాపాడారు. ఎప్పుడు ఎంబెరుమానార్కి ప్రాణహాని వచ్చిందో అప్పుడు వాళ్ళిద్దరే కాపాడారు. ఎంబెరుమానార్ కాపాడిన వాడు ఎలా చూస్తే, ఎప్పుడు యాదవ ప్రకాశ గురువు ఒకడు గురు దగ్గర వెళ్ళి ఎంబార్ సహోదరుడు రామానుజాచార్యుడు ఎంబార్ ఇద్దరు కలిపి తిరుపుకుళి అని ఒక దివ్యదేశం ఉంటుంది, అక్కడ చదివారు. చదువుతున్నప్పుడు యాదవ ప్రకాశ అర్థం చెప్తున్నప్పుడు సరిగా చెప్పలేదు. రామానుజాచార్యుడు సరియైన అర్థం చెప్పారు. చూసి, ఏమి ఈ శిష్యుడు ఇంత చెప్తారే, వానే కథం చెయ్యాలి అనుకొని అన్ని శిష్యులకు తీసుకొని గంగై వెళ్తారు. అక్కడ గంగాలే పట్టేసి ఓ రామానుజాచార్యగా కథం చేయాలి అనుకొని యాదవ ప్రకాశ తీసుకువెళ్ళారు అన్ని శిష్యులు. ఇది ఎంబార్కి తెలిసిపోయింది. ఎంబార్ ఏం చేశారంటే, రామానుజాచార్య దగ్గర చెప్పి, ఇక్కడ ఉండదు, ఇమీడియట్ అక్కడ కంచికి వెళ్ళిపో అని పంపించారు. ఎక్కడ పోతారు? అక్కడ గంగా నాతిర్యాలు ఉంటుంది. అక్కడ వెళ్తే ఎక్కడ ఏమి తెలియలేదు, అన్నీ గణం. అప్పుడు కంచి నుంచి పెరుందేవి తాయార్ దేవాదిరాజన్ దేవపెరుమాళ్ ఇద్దరు కలిసి ఎంబెరుమానార్
రామానుజాచార్యులు ఒక్క రాత్రిలో అక్కడి నుంచి ఇక్కడ కంచికి తీసుకువచ్చారు అని చరిత్రం చెప్తుంది. ఏమైంది? ఎంబార్ గోవింద పెరుమాళ్ ఏం చేశారు? ఎంబెరుమానారే కాపాడారు, రామానుజాచార్య కాపాడారు. ఒకటి ఇక్కడ చూస్తే కూరతాళ్వాన్ చరిత్రం మీ అందరికీ బాగా తెలుసు. ఎప్పుడు క్రిమికండ సోడన్ ఒక రాజా ఏం చేశారు? రామానుజాచార్య సంతకం పెట్టాలి, శివుడే పెద్దవాడు అని సంతకం పెట్టాలి అని తీసుకువెళ్తే కూరతాళ్వాన్ అక్కడ వెళ్తే నేను సంతకం పెట్టను అంటారు. పెట్టకపోతే మీ కన్ను తీసేస్తాను రాజా చెప్పారు. మీరు ఎందుకయ్యా తీసేశారు? నేనే తీసుకుంటాను కన్నే పడిపోయారు. అక్కడ నుంచి వాళ్ళకి కన్నే తెలియలేదు. తర్వాత కంచిలో ఉండే దేవ పెరుమాళ్ళు వాళ్ళే ఇచ్చారనమాట. అప్పుడు రామానుజాచార్య కాపాడిన వాడు ఇద్దరు. ఆ ఇద్దరు గుడికి వెళ్తే కూరతాళ్వాన్ అక్కడ పుట్టారు. ఎంబార్ మధురై మంగళంలో పుట్టారు. ఆ ఇద్దరు అక్కడ గుడికి వెళ్తే మనకు కన్ను, ఎందుకంటే రామానుజ దర్శనం అది ఇచ్చారు కదా, వారి ఇద్దరే ఇచ్చారు కదా. అక్కడ వెళ్తే మనకు కూడా కన్ను బాగానే తెలుస్తుంది అని అందరం చెప్పి అక్కడ వెళ్తున్నారు. ఎంబార్కు వైభవం ఏంటి? ఒక చరిత్రను చూస్తాం. ఒకప్పుడు పాము అక్కడ వెళ్తే ఈ ఎంబార్ ఏం చేస్తున్నవాడంటే పాము నోరులో చేయి పెట్టేవాళ్ళు అనమాట. ఇక్కడ నుంచి అందరం చూస్తారు, ఏమయ్యా ఏం చేస్తున్నాడు వాడు? పాము ఎంత భయంకరం, పాము నోరులో ఈ చేయి పెడుతున్నారే అని చెప్తారనమాట. ఎంబారు తర్వాత బయట వచ్చారు. అందరు అడిగారు, ఏమయ్యా ఏం చేస్తున్నావు? అక్కడ పాము ఎంత భయంకరమైంది, అక్కడ చేయి పెడితే ఏమి అవుతుంది అని అడిగితే ఎంబార్ చెప్పారనమాట, నోర్లే ఇక ముళ్ళు ఉంది, అందుకోసమే ఓ పాము ఎంత ఘోరంగా ఏం చేస్తుంది అనమాట. పాముకు నొప్పి వచ్చిందండి, అందుకోసమే ఓ ముళ్ళు తీసేశాను అని చెప్పంట. ఎంత ప్రేమ! మనకి ప్రేమ ఉంటుందా? చూడండి, ఎవరైనా కష్టపడితే మనం ఏం చేస్తాం? నవ్వుతాం. అక్కడ హాస్యం వస్తుంది మనకు. అక్కడ చూస్తే ఎంపార్కి ఎంత ప్రేమ! ఓ ఇక్కడ ప్రాణి కూడా మనం ఏం చేయాలి? మంచిదే చేయాలి కదా. అది ఎక్కడ చూస్తాం? ఇక్కడ ఎంపార్ వైభవంలే చూసి నేర్చుకున్నాం. మన అందరికీ కాళహస్తి బాగా తెలుసు. కాళహస్తిలో ఈ ఎంబార్ అక్కడ ఉండేవాడు. ఎందుకోసం అంటే ఎప్పుడు రామానుజాచార్యకు కథను చెయ్యాలి అని రామానుజాచార్యకు అక్కడ తీసుకెళ్లారు కదా, గంగాలో తీసుకెళ్లారు కదా. అప్పుడు ఎంబార్ ఏం చేశారు? యాదవ ప్రకాశ్ ఇప్పుడు చంపుతారు అని చెప్పేసి రామానుజాచార్యకు ఇక్కడ కంచికి పంపేశారు. పంపేసిన తరువాత గంగాలో అక్కడ స్నానం చేశారు. స్నానం చేసినప్పుడు వాళ్ళు కైలో ఏం వచ్చిందంటే లింగం వచ్చిందనమాట. యాదవ ప్రకాశర్ ఏం చెప్పారు? ఆహా, మీ చేయిలో లింగం వస్తుంది, మీ రుద్రను ఏం చేయాలి? స్తోత్రం చెయ్యాలి అని చెప్పేసి తర్వాత ఏం చేశారు? ఎంబారు ఓ రుద్రనే మా దైవం అని అనుకొని అక్కడ కాళహస్తిలో వచ్చేసి అక్కడే ఉండేవాడు. తర్వాత తిరుమల నుంచి మామ ఏం చేశారు? తిరుమల నంబి అనమాట వాళ్ళు పేరు. వాళ్ళు వచ్చేసి మళ్ళీ మన దర్శనకు తీసుకొచ్చారు ఎంబారిని అని చరిత్రం చెప్తుంది. ఆ ఎంబారు పుట్టిన ఈ రోజు ఏమి? ఈ రోజు తై మాసం తమిళలో చెప్తారు. పునర్పూస నక్షత్రం వాళ్ళది. అక్కడ మనం కూడా ఇప్పుడు ఎంబారిని స్తోత్రం చేసుకొని ధ్యానంలో పెట్టుకోవాలి అన్నమాట. శ్రీమతే రామానుజాయ నమః.